వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ చరంబండారాజు నగర్లోని మాల జంగమ్మ కులస్తుల శ్మశాన వాటికలో 40 లక్షల రూపాయలతో సుందరీకరణ పనులకు ఈ రోజు బాలనగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ గ్రేవ్ యాడ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవతో 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన నిర్వహించడం జరిగిందన్నారు. డివిజన్ లోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి గాని నా దృష్టికి గాని తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఆశా, వర్క్ ఇన్స్పెక్టర్ రావులు, మందడి సుధాకర్ రెడ్డి, మహమ్మద్ ఖాజా, పంచా రామచందర్, ప్రేమ్ కుమార్, ఎలిజాల యాదగిరి, సునీల్ కుమార్, అమర్నాథ్, వీరేశం, యోగేశ్వర్, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. మాలజంగం మన బాలనగర్ డివిజన్ సంబంధించిన మాలజంగం కులస్తుల యొక్క గ్రేవియార్డు శ్మశాన వాటిక చాలా సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి నోచుకోక చాలా దీనా వ్యవస్థలో ఉన్న ఈ గ్రేవియార్డును మాధవరం కృష్ణారావు గారి సహకారంతో ఈరోజు సుమారు 40 లక్షల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా కుల సంఘానికి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ హాల్, ఒక రూమ్ కూడా కావాలని కోరిరాళ్ళు. ఆ రూమ్ నిర్మాణము మరి అదేవిధంగా గ్రేవియార్డ్ మొత్తాన్ని కూడా ఒక టాయిలెట్స్ వాటితో పాటు కూడా మొత్తం కూడా చేయాలని ఒకటి సంకల్పం కలుచుకొని ఈ రోజు చేస్తా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ ఓపికతోటి వచ్చిన ప్రభుత్వానికల్లా, వచ్చిన లీడర్లకల్లా అర్జీలు పెట్టుకుంటాగా ఈ రోజు వాళ్ళ కళ సహకారం అయింది. వారికి నిజంగా వాళ్ళ దగ్గర నుంచి చేపించుకోమని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు నిన్ననే చూసాం, నిన్న పురాతన దేవాలయాన్ని కూడా సొంత నిధులతోటి మరి గజస్తంభం పరారి కూడా నిర్మాణం చేస్తా అని చెప్పినారు. అదేవిధంగా ఫిరోజ్గూడలో కూడా బాలనగర్ డివిజన్ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరిస్తానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మాలలింగం కులమేశ్వర్ల ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి కొరకై గత 15 సంవత్సరాలుగా మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. మరి ఆ యొక్క చాలా పెండింగ్ అయింది. మన ఆవుల రవీందర్ రెడ్డి అన్న గారు సహకారంతో ఈరోజు మా యొక్క కళ సహకారం అవుతుంది. దానికి మేము మా కులం తరపున అన్నవారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే మా పెద్దలు ఇచ్చిన ఆస్తి 14 గుంటలు ఉండే బొందలగడ్డ, దాని పోను ఒక 200-300 గజాలు ఉంది. దాన్ని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రవీందర్ రెడ్డి అయినా చెలవు తీసుకొని ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో శాంక్షన్ చేయించి మాకు ఈ యొక్క కార్యక్రమంలో జయప్రదం చేసినందుకు అన్నవారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే రకంగా ఎల్లవేళ అన్నవారికి మేము సహాయ సహకారాలు అందిస్తామని మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరు తెలియజేస్తూ, మరి అందరి తరపున మరొకసారి మన స్థానిక ఎమ్మెల్యే గారైన మాధవరం కృష్ణారావు అన్న గారికి, మరి మన ఆవుల రవీందర్ రెడ్డి అన్న గారికి, మన సీనియర్ నాయకులు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన డిపార్ట్మెంట్ ఏఈ గారికి కానీ, మన వర్క్ ఇన్స్పెక్టర్ రామన్న గారికి, మేడం గారికి, అందరికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తొందరలోనే మా యొక్క ఈ వర్క్ కంప్లీట్ చేయాలని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.